స్ట్రోక్లు 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. అంటే బ్రెయిన్కి వచ్చే బ్లడ్ వెసల్ ఒకటి స్లోగా బ్లాక్ అవుతుంది అనుకుందాం. బ్లాక్ అయిపోయింది, బ్లడ్ ఫ్లో ఈజ్ నాట్ గోయింగ్ టు ద బ్రెయిన్. ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇస్కిమిక్ స్ట్రోక్. ఇంకోటి ఏమో హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. బ్లడ్ విల్ బి గోయింగ్ ఇన్ ద బ్లడ్ వెసల్స్ అట్ హై ప్రెషర్స్. నార్మల్ ప్రెషర్ మనం 120/80 అంటాం. బట్ 120/80 itself is a very high pressure. So it is causing damage to the internal walls of the blood vessels. Okay. So as it is getting damaged, body will repair it immediately. ఎప్పుడైతే ఎండోథెలియల్ లేయర్ డ్యామేజ్ అవుతుందో ఇమ్మీడియట్గా సబ్ ఎండోథెలియల్ లేయర్స్ అంటాము. అది బ్లడ్ లైక్ కాంటాక్ట్కి వస్తే క్లాట్ ఫామ్ అయిపోతుంది. ఓకే. ఎండోథెలియల్ లేయర్ ఇస్ బ్యారియర్. బ్లడ్ బాడీ నుంచి బయటకు వచ్చినప్పుడే క్లాట్ కావాలి, అంటే బ్లడ్ వెసల్ నుంచి బయటకు వచ్చినప్పుడే క్లాట్ కావాలి. బ్లడ్ వెసల్ లోపల క్లాట్ అయితే అది అబ్నార్మల్ అనమాట. సో ఇది క్లాట్ ఫార్మ్ అయినప్పుడు అది సడన్గా బ్లాక్ అయిపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.